భారత సైనికులకు మద్దతుగా అనపర్తిలో మహాశాంతి ర్యాలీ. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ. గోదావరి జిల్లా అనపర్తిలో భారత సైన్యానికి మద్దతుగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు కార్యకర్తలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు. కోలాహలంగా ర్యాలీ సాగింది. అందరికీ నమస్కారం. వాళ్ళ ఏదైతే భారతదేశ సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనికులు ఉగ్రవాదం పైన ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇవాళ సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిప్పికొట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్లో వేళ్ళు అనుకున్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ 25 నిమిషాల వ్యవధిలో భారతదేశ సైనికులు విచ్ఛిన్నం చేయడం, దానికి ప్రతిగా పాకిస్తాన్ మరలా సాధారణ పౌరుల్ని బోర్డర్లో ఎవరైతే ఉన్నారో సాధారణ పౌరులపైన హింస ప్రేరేపించి అమాయకుల ప్రాణాలు బలికొనడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి, భారత సైన్యానికి అండగా నిలవాలి, భారతదేశానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఇవాళ అనపర్తిలో కూటమి నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఒక శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఉగ్రవాద నిర్మూలన చర్యకి ప్రతి భారతీయుడు మద్దతు ఇస్తున్నాడని తెలియజేయడమే ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారు, జనసేన నాయకులు నాగు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి భారతీయుడికి విజ్ఞప్తి చేసేది ఒకటే, భారతదేశానికి అండగా నిలవాలి, సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వమని సవినయంగా కోరుకుంటారు.